బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టుడే వీడియో వచ్చేసరికి సర్టిఫికేషన్ గురించి ఫ్రెండ్స్. టీసీఎస్ కంపెనీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో వీళ్ళ కంపెనీ నుంచి మనకి టీసీఎస్ ఐఎన్ని ఒక వెబ్సైట్ ఉందన్నమాట. అందులో వచ్చేసరికి టీసీఎస్ కంపెనీ వాళ్ళు ఫ్రీ కోర్సెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, అదేవిధంగా పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఈసారి వచ్చేసరికి మనకి ఐటీ కోర్స్ అనేది లేటెస్ట్గా అయితే రిలీజ్ చేశారనమాట. సో ఎవరైతే ఐటీ గురించి తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా సో ఈ కోర్స్ని అయితే మీరు నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 2 వీక్స్ పాటు అయితే నేర్చుకోవచ్చు అనమాట ఫ్రీగా. సో మనకి నచ్చిన టైంలో అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. వన్ రూపీ కూడా మనం పే చేయక్కర్లేదు, ఫ్రీగా ఈ కోర్స్ అనేది నేర్చుకుని సో తర్వాత ఇలాంటి సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది అనమాట. సో దాన్ని మనం లింక్డ్ఇన్లో కానివ్వండి, సో ఇలా మన రెజ్యూమ్లో అటాచ్ చేసుకోవచ్చు. ఈ యొక్క సర్టిఫికేషన్ వచ్చేసరికి ఇది ఎలాగా ఎన్రోల్ అవ్వాలి, సో ఈ కోర్స్ని ఏ విధంగా కంప్లీట్ చేయాలి, అసలు ఈ కోర్స్లో ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, సో ఎవరు దీనికి ఎలిజిబుల్, సో ఈ కోర్స్ నేర్చుకోవడానికి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెక్ చేద్దాం. సో ఈ కోర్స్ వచ్చేసరికి మనకి టీసీఎస్ కంపెనీ వల్ల టీసీఎస్ ఐఎన్ పోర్టల్ని రిలీజ్ అయింది. మీరు టాప్లో కూడా చూసుకోవచ్చు, TCSION.com /courses వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోనే సో ఈ యొక్క కోర్స్ అనేది మనకి రిలీజ్ అయింది. టీసీఎస్ ఐఎన్ కెరీర్స్ ఎడ్జ్ ఐటీ ఫర్ నాన్ ఐటీ. సో ఎవరైతే నాన్ ఐటీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో సో వాళ్ళకి ఐటీ గురించి అంతగా నాలెడ్జ్ అయితే ఉండదు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అయితే డిజైన్ చేశారు. సో వీళ్ళనే కాదు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా సో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే సో చెక్ చేసుకోండి గైస్, మీకు ఏం కాదనమాట. ఇది సర్టిఫికేట్ కోర్స్ కాబట్టి సో వాళ్ళు క్వాలిఫికేషన్స్లో కూడా మనకి ఇచ్చారనమాట ఎవరు నేర్చుకోవచ్చు అనే దానికి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి అండర్ గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ కానివ్వండి, సో గ్రాడ్యుయేట్స్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రెషర్స్ ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో ఎవరైనా కానీ సో ఈ కోర్స్కి ఎన్రోల్ అవ్వచ్చు. సెషన్ చూసుకుంటే మనకి సో డ్యూరేషన్ 2 వారాల పాటు అయితే ఉంటుందన్నమాట, మన ఇష్టం. సో ఎప్పుడైనా మనకు ఖాళీ ఉన్న టైంలో సో దీన్ని ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటుంది కాబట్టి సో మనకి ఖాళీ ఉన్న టైంలో చూసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. కమిట్మెంట్ 7 to 11 hours పర్ వీక్. సో ఈ విధంగా అయితే మనం షెడ్యూల్ అనేది ఒక టైం అనేది పెట్టుకొని ఆ టైంలో అయితే మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఈ కోర్స్లో వచ్చేసరికి ఏ లాంగ్వేజ్లో వాళ్ళు మనకి టీచ్ చేస్తారంటే ఇంగ్లీష్లో అయితే ఉంటుందన్నమాట. సో కోర్స్ ఫార్మాట్ వచ్చేసరికి ఆన్లైన్ సెల్ఫ్ బేస్లో ఆల్రెడీ రికార్డింగ్ వీడియోస్ అయితే ఉంటాయి, అవి మనం చెక్ చేసుకొని నేర్చుకోవాలన్నమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రీ ఇక్కడైతే ఉంది కదా, సో ఇది క్లిక్ చేసి మనం ఎన్రోల్ అయితే అవ్వాలి. సో దీనికంటే ముందుగా అసలు ఇందులో ఏమేమి ఉంటాయి అనేది చెక్ చేసుకుంటే సైట్ అండ్ ఇండస్ట్రీ ఓవర్వ్యూ, ఐటీ బిజినెస్ టూల్స్, ఇవన్నీ కూడా సో టోటల్ 6 టాపిక్స్ వరకు కూడా సో వీళ్ళు కవర్ చేస్తున్నారు. ఒక్కొక్క టాపిక్లో ఏమేమి డిస్కస్ చేస్తారు అని. ఫస్ట్ మాడ్యూల్లో వచ్చేసరికి మనకి సో ఇక్కడ ఇచ్చారు కదా, ఐటీ ఇండస్ట్రీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అసలు ఐటీ సెక్టార్లో ఎలాంటి రోల్స్ ఉంటాయి, సో వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయి, సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఎక్స్పాండ్ ఆల్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క దాంట్లో ఏమేమి మాడ్యూల్స్ చెప్తారో ఇక్కడ ఉంది. ఐటీ జాబ్ సో ప్రీ రిక్విజిట్స్ ఇలా ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి డే 2లో వచ్చేసరికి హార్డ్వేర్ సాఫ్ట్వేర్, సో ఓఎస్ పెరిఫెరల్ డివైజెస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ట్యూటోరియల్స్ ఫర్ బిగినర్స్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటే ఇందులో మనకి ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ఇవన్నీ కూడా కవర్ చేస్తారనమాట. సో ఐటీ అంటేనే మనకి మైక్రోసాఫ్ట్ అప్లికేషన్స్ కంపల్సరీ వచ్చి ఉండాలన్నమాట. బేసిక్స్ అన్నీ కూడా నేర్పిస్తున్నారు గైస్ ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ అవ్వండి. మనకి సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్స్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ సాఫ్ట్వేర్, బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్, యూఐ అండ్ యూఎక్స్, వెబ్ అప్లికేషన్, యాప్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్ గురించి, మాన్యువల్ టెస్టింగ్, ఇవన్నీ కూడా చాలా అయితే క్లౌడ్ గురించి, ఏఐ గురించి, ఎంఎల్ గురించి, డేటా సైన్స్ గురించి కూడా ఉందన్నమాట మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్, ప్రతి ఒక్కటి కూడా ట్రెండింగ్ టెక్నాలజీస్ అన్నీ ఇందులో అయితే కవర్ చేస్తున్నారు. సో ఇవన్నీ మనం నేర్చుకున్న తర్వాత 6th స్టెప్లో వచ్చేసరికి మనకి అన్నిటి మీద అసెస్మెంట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇవన్నీ మీరు నేర్చుకున్న తర్వాత సో ఈ 6th స్టెప్కి అయితే 2 కేసు తర్వాత ఈ అసెస్మెంట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ క్లిక్ టు వ్యూ ఉంది కదా, సో ఇటు క్లిక్ చేస్తే మనకి డెమో సర్టిఫికేట్ ఈ విధంగా సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న విధంగా సో ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి సర్టిఫికేషన్ ఐడి కూడా వస్తుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డెమోగా అయితే ఇచ్చారు కదా, ఈ విధంగా అయితే సర్టిఫికేషన్ ఐడి ఉంటుంది. సో దీన్ని మనం లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత మేము ఇలా టీసీఎస్ ఐఎన్ వెబ్సైట్లో ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్నామని సో ఈ విధంగా పోస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్రోల్ అయితే ప్రొసీజర్ చూద్దాం. ప్రతి ఒక్క చోట ఉంటుందన్నమాట, టాప్లో ఉంటుంది, మనకి మిడిల్లో కూడా ఉంటుందన్నమాట. సో సబ్స్క్రైబ్ ఫర్ ఫ్రీ అనే బటన్, ఇది క్లిక్ చేసి మనం ఎన్రోల్ అవ్వాలన్నమాట. సో ఇలా
లెట్స్ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. ప్రీవియస్ మీకు ఐఆన్ పోర్టల్లో ఏదన్నా కంప్లీట్ చేస్తుంటే టీసీఎస్ ఐఆన్ పోర్టల్లో మీరు మీ క్రెడెన్షియల్స్ ఇక్కడైతే ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇవి ఇచ్చి అయితే లాగిన్ అవ్వండి. ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేదనుకుంటే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి మళ్ళీ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో లేదు ఫస్ట్ టైం మేము రిజిస్టర్ అవుతున్నాము, సో లాగిన్ అవుతున్నాము, మాకు ఎలాంటి అకౌంట్ ఇందులో లేదనుకుంటే కిందకి స్క్రోల్ చేస్తే సో లాగిన్ కిందే మనకి రిజిస్టర్ బటన్ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్, మీ నేమ్, కంప్లీట్ నేమ్ అనమాట, మీ కంప్లీట్ నేమ్ ఇక్కడ టైప్ చేసి ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్, స్టేట్ ఇలా బేసిక్ డీటెయిల్స్ ఉంటే ఇవన్నీ క్లిక్ చేసి సో ఇక్కడైతే ఉంది కదా చెక్ బాక్స్, ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు అనమాట. ఇలా అన్నీ కూడా సో చదువుకున్న తర్వాత మీరు సబ్మిట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఒక అకౌంట్ అనేది ఇందులో క్రియేట్ అవుతుంది అనమాట. తర్వాత ఏ క్రెడెన్షియల్స్ అయితే ఇచ్చారో సేమ్ క్రెడెన్షియల్స్తో సో లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఈ కోర్సెస్ ఇక్కడ ఏమేమైతే ఇచ్చారో ఈ 6 స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు సర్టిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది గైస్ ఎవరైతే నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఉన్నారో లేదంటే ఐటీ మీద తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో ఈ కోర్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ వచ్చేసరికి జాబ్ అప్డేట్స్ని అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.